హాయ్ అండి. శ్రోతలందరికీ నమస్కారం అండి. మన శ్రీదేవి కథల ఖజానాకి స్వాగతం. మాయలాడి నవల వింటున్నామండి. రచన శ్రీ విశ్వప్రసాద్ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. ఇంతలో పోలీస్ కమిషనర్ భగవాన్ దగ్గరకు వచ్చి, మిస్టర్ భగవాన్, భీమరాజు జైల్లోంచి తప్పించుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. రాజమండ్రి నుండి ఇక్కడికే పారిపోయి వచ్చాడు కనుక అతన్ని వెదికే బాధ్యత నా మీద వేస్తారు. మొదటి నుంచి భీమరాజు గురించి మీకు బాగా తెలుసు కనుక అతని కేసు విషయంలో మీ సహాయం తీసుకుంటానని మా పై అధికారులకు విన్నవించుకుంటాను. మీరు అంగీకరించాలి అన్నాడు. ఓకే, దుష్ట శిక్షణకు శిష్ట సంరక్షణకు మేము సిద్ధమే అన్నారు భగవాన్ శాంత గంభీరంగా. భగవాన్, మణి, రాంబాబు బొంబాయి వచ్చి నెలైంది. ఉదయం నుంచి సాయంకాలం వరకు వీధి వీధి తిరుగుతున్నారు. రాత్రి సమయంలో క్లబ్బులు, సినిమా హాళ్ళు, స్టూడియోలు వెతుకుతున్నారు. సముద్రపు ఒడ్డున గాలిస్తున్నారు. కానీ రాంప్రసాద్ కుమారుడైన సురేంద్ర జాడ దొరకలేదు. భీమరాజు, చండీరాణుల ఉనికి కూడా తెలియలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ భగవాన్ మనసులో రకరకాల ప్రశ్నలు కదలసాగాయి. భీమరాజ్ ఏమయ్యాడు? చండీరాణి ఎక్కడుంది? గత 4 నెలల నుంచి ఆమె దొంగతనాలు, దోపిడీలు ఎందుకు చేయడం లేదు? ఆమెకు బొంబాయిలో కూడా ముఠా ఉందా? ఉంటే ఎక్కడుంది? ఆ ముఠా వాళ్ళు మౌనంగా ఎందుకున్నారు? సురేంద్ర ఏమయ్యాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టుకోవాలని భగవాన్ ప్రతిరోజు ప్రయత్నిస్తూనే ఉన్నారు. మణి పట్టుదలతో పరిశోధన సాగిస్తూనే ఉంది. రాంబాబు అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ముగ్గురు కలిసి బొంబాయి నగరాన్ని గాలిస్తూనే ఉన్నారు. కానీ సురేంద్ర జాడ గాని, చండీరాణి ఉనికి గాని తెలియలేదు. గోడ గడియారం 8 గంటలు కొట్టింది. అంతవరకు పడక కుర్చీలో కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్న భగవాన్ చటుక్కున కళ్ళు విప్పారు. అదే సమయంలో సర్రమంటూ ఏదో వస్తువు కిటికీలోంచి వచ్చింది. ఆయన చెవి పక్క నుంచి దూసుకుపోయింది. వెంటనే టేబుల్ లైట్ ఆర్పి తారాజువ్వల కుర్చీలోంచి లేచారు. గోడ పక్కకెళ్ళి కిందనున్న ఆకుజోళ్లు ముందుకు విసిరారు భగవాన్. టప్ టప్ అంటూ 2 జోళ్ళు 2 చోట్ల పడ్డాయి. ధన్ ధన్ అంటూ 2 పిస్టల్ గుళ్ళు ఆ స్థలాల మీద తగిలాయి. అప్పటికి భగవాన్ అవతలి పక్క గోడ చాటున ఉన్నారు. అలమార్లోని టార్చ్ లైట్ తీసి నెమ్మదిగా డ్రాయర్ మీద పెట్టారు. దాని ముఖం కిటికీ వైపు ఉండేటట్లు తోశారు. దూరంగా గోడ ప్రక్క నిలబడి ఇనుప చువ్వతో టార్చ్ లైటు స్విచ్ ఆన్ చేశారు. ఒక్కసారిగా టార్చి ప్రకాశం కిటికీలోంచి బయటకు వెలువడింది. ఆ వెలుతుర్లో కొంచెం తొంగి చూశారు భగవాన్. 2 వ్యక్తులు పైనుంచి క్రింది వరకు నల్లటి ముసుగు కప్పుకొని ముందుకు పరిగెత్తుతున్నారు. వాళ్ళిద్దరి వీపుల మీద పెద్ద పెద్ద సున్నాలున్నాయి. టార్చ్ లైటు చేత్తో పట్టుకున్నారు భగవాన్. దాని కాంతిని ఆ ముసుగు మనుషుల మీద వేశారు. ఆ 2 వ్యక్తులు పరిగెత్తుకుంటూ వెళ్ళి దూరంలో ఉన్న ఓ కారులోకి దుమికారు. మరుక్షణంలోనే కారు ముందుకు దూసుకుపోయింది. ఆలోచిస్తూ కొంతసేపు అలాగే నిలబడిపోయారు భగవాన్. ఎవరు వీళ్ళు? వీళ్ల పూర్వ చరిత్ర ఏమిటి? అకస్మాత్తుగా తన మీద దండయాత్ర సాగించడానికి కారణమేమిటి? ప్రశ్న తర్వాత ప్రశ్న పుడుతూనే ఉంది. ప్రశ్నల ఒత్తిడికి ఆయన ముఖం గంభీరంగా తయారైంది. చేతిలోని టార్చ్ లైటు డ్రాయర్ మీద పెట్టారు. టేబుల్ లైట్ వేసి మళ్ళీ కుర్చీలో కూర్చున్నారు ఆలోచిస్తూ. ఇంతలో తలుపు తట్టిన శబ్దమైంది. ఆలోచనలు ఆపుచేసి కమిన్ అన్నారు భగవాన్. తలుపు తోసుకుని లోపలికి వచ్చింది మణి. భుజాన ఉన్న సంచి డ్రాయర్ మీద పెట్టి, ఇహ మనం బొంబాయిలో ఉండడం అనవసరం అంది. ఎందుకని? 1 నెల రోజుల నుండి ఇక్కడ ఉండి ఏం చేశాం? ఇప్పటి నుంచి చేస్తాం. చండీరాణి ఆచూకీ తెలిస్తే మనం ఏమైనా చేయగలం. కానీ ఆమె ఇక్కడ ఉందో మరెక్కడ ఉందో తెలియకపోతే మనం చేసేదేముంది? మణి విసుగ్గా అంది. మణి, చండీరాణి ఆశావాది, చాలా ధైర్యం గల యువతి. నిరాశపడి జీవితాన్ని చాలించుకునే స్త్రీ కాదు. కష్టాల్ని నష్టాల్ని సహిస్తూ కార్యాన్ని సాధించి విజయ విహారం చేయాలనుకునే పట్టుదల గల యువతి. ఆమెలా నిగ్రహంతో నిర్భయంగా ప్రవర్తించగల స్త్రీలు మన దేశంలో చాలా తక్కువ మంది ఉన్నారు. ఏమిటి అంతలా పొగుడుతున్నారు? అంది మణి ఆశ్చర్యంగా. తెలివి పరుల్ని పొగడడంలో తప్పులేదు. చండీ తెలివైంది. ఆమె ధైర్యాన్ని, మనోస్థైర్యాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించాలి. పరుల చేత పొగిడించుకునే గొప్ప గుణాలు ఆమెలో ఎన్నో ఉన్నాయి. మంత్రిగానో ముఖ్యమంత్రిగానో ఉంటూ ప్రజలకు, దేశానికి ఎంతో సేవ చేయగల సమర్థురాలు ఆమె. కానీ ప్రస్తుతం ఆమె తన తెలివితేటల్ని దుర్వినియోగం చేస్తోంది. ప్రజల్ని, ప్రభుత్వాన్ని కలవరపరుస్తోంది. న్యాయానికి, చట్టానికి విరుద్ధంగా సంచరిస్తోంది. ఆమె చేసే దౌర్జన్యాలు, దోపిడీలు క్షమించరానివి. సంభ్రమాశ్చర్యాలతో భగవాన్ ముఖం వంక చూసింది మణి.
కానీ ఆయన ముఖంలో ఆమెకి ఏ భావం కనిపించలేదు. ఇంతలో రాంబాబు ఆ గదిలోకి వచ్చాడు. అదే సమయంలో ఫోన్ మోగింది. రిసీవర్ అందుకొని హలో అన్నారు భగవాన్. హలో, డిటెక్టివ్ భగవాన్ గారా? అవతల నుంచి కమిషనర్ చటర్జీ స్వరం వినిపించింది. ఎస్ మిస్టర్ భగవాన్, వారం రోజుల క్రిందట మాస్కో నుండి ఒక విమానం బయలుదేరింది. అది ఇంతవరకు బొంబాయి చేరలేదు. మధ్యలో ఏ విమానాశ్రయంలోనూ ఆగలేదు. అది ఏమైందో అర్థం కావడం లేదు. ఈ సందర్భంలో మీతో కొంతసేపు మాట్లాడాలి. మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి, వస్తాను. నేనే మీ దగ్గరికి వస్తాను. అలా చేస్తే మరీ మంచిది భగవాన్ గారు అని 2 క్షణాలు ఊరుకొని, డాక్టర్ సరోజిని అనే యువతి క్రిందటి సంవత్సరం జర్మనీలో ఎండీ చేసి ఇండియాకు వచ్చింది. చాలా తెలివైంది. మద్రాసులో కొన్నాళ్ళు ప్రాక్టీస్ పెట్టింది. దాదాపు 3 నెలల నుంచి ఆమె కూడా కనిపించడం లేదట. అక్కడ సిఐడి ఇన్స్పెక్టర్ పరిశోధన చేసి బొంబాయి వచ్చినట్లు తేల్చారు. ఆమెను వెతికించే బాధ్యత కూడా నా మీద పడింది. మీరు త్వరగా రండి, ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి అన్నాడు చటర్జీ. ఇప్పుడే వస్తాను అని భగవాన్ రిసీవర్ పెట్టేశారు. ఏమిటి విశేషాలు? రాంబాబు ప్రశ్నించాడు. చండీ ఇంతవరకు తన బలాన్ని పెంచుకోవడానికి అజ్ఞాతవాసం చేసింది. ఇప్పుడు అజ్ఞాతవాసంలోంచి బయటకు వచ్చి విజృంభించబోతోంది. గుడ్, రానివ్వండి. 30 తిప్పలు పెట్టి ఆమె చేత 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. ఎముకల్లో సున్నం లేకుండా కుమ్మేస్తాను అన్నాడు రాంబాబు కోపంగా. రాత్రి 9 గంటలైంది. భగవాన్ వెళ్ళాక రాంబాబు, మణి చాలాసేపటి వరకు చండీరాణి గురించి తర్జన భర్జన చేశారు. సైంటిస్టులు మాయమవడం గురించి, సురేంద్ర గురించి ఆలోచించారు. కానీ ఎంత ఆలోచించినా ఒక నిర్ణయానికి రాలేకపోయారు. 9:30 అయింది. కుర్చీలోంచి లేచి గుమ్మం వైపు దృష్టిని సారించాడు రాంబాబు. గడప దగ్గర చిన్న చీటీ కనిపించింది. దాన్ని పైకి తీసి తనలో తాను చదువుకుని మణికిచ్చాడు. అందులో ఇలా ఉంది: శ్రీ భగవాన్ గారికి రాణి ఏమైందో తెలియక కంగారు పడుతున్నారని విన్నాను. రాణి మీకు దగ్గరలోనే ఉంది. మీ కళ్ళ ముందే బొంబాయి నగరంలో విజయ విహారం చేయడానికి సిద్ధంగా ఉంది. 00. కాగితం మడుస్తూ, ఈ 00 ఎవరు అంది మణి. ఇంకెవరు? ఒక 0 చండీరాణి, మరో 0 డాక్టర్ సరోజిని కావచ్చు. ఇద్దరూ మాట్లాడుతుండగా 10 గంటలైంది. మీ బావగారు ఇంకా రాలేదు అంది కొంచెం కంగారుగా మణి. నేను చూసొస్తాను అని గబగబా డ్రెస్ మార్చుకున్నాడు. రివాల్వర్ కోటి జేబులో వేసుకుని బయలుదేరాడు రాంబాబు. రోడ్డుకు 2 వైపులా పరీక్షగా చూస్తూ చాలాసేపు నడిచాడు రాంబాబు. అలసిపోయిన శరీరంతో మరికొంచెం ముందుకెళ్లాడు. నెహ్రూ పార్కు కనిపించింది. అప్పటికే 11 గంటలు కావడం వలన అక్కడ ఎక్కువగా మనుషులు లేరు. పార్కులో ఓ మూల బెంచ్ మీద కూర్చొని కిరణ్మయి, చండీరాణి, 00ల గురించి ఆలోచించనారంభించాడు రాంబాబు. అలా ఎంతసేపు కూర్చున్నాడో అతనికే తెలియదు. ధన్ అన్న శబ్దం వినిపించేసరికి ఉలిక్కిపడి లేచాడు. అప్పటికి పార్కులోని దీపాలు ఆర్పేయడం వలన నలువైపులా చీకటిగా ఉంది. అయినా టార్చిలైట్ లాంటి కళ్ళతో ముందుకు చూశాడు రాంబాబు. 10 గజాల్లో 4 మానవాకారాలు నిలబడినట్లయింది. వెంటనే ఓ క్రోటన్స్ మొక్క పక్కకు తప్పుకున్నాడు. మళ్ళీ పిస్టల్ పేలింది. దాని వెలుతురులో 4 వ్యక్తుల్ని స్పష్టంగా చూశాడు రాంబాబు. కానీ అదే వెలుతురులో వాళ్ళు కూడా అతన్ని చూశారు. ఒక్క పరుగులో ముందుకు వచ్చి 4 ఒకేసారి అతని మీద పడ్డారు. ఉక్కిరి బిక్కిరైపోయాడు రాంబాబు. ప్రత్యక్షంగా పోరాడే అవకాశం అతనికి ఎప్పుడూ దొరకలేదు. ఇప్పుడు దొరికిన అవకాశాన్ని విడిచిపెట్టకూడదనుకున్నాడు. తన మీద ఉన్న ఓ వ్యక్తి కణతలు పట్టుకొని గట్టిగా నొక్కాడు. మరుక్షణంలోనే అతను అమ్మా అంటూ పక్కకు తప్పుకున్నాడు. వెంటనే మరొకడి గడ్డం మీద సూటిగా గుద్దాడు రాంబాబు. అతని తల అదిరిపోయింది. లేచి 2 గజాలు వెనక్కి వెళ్ళి కాగితపు బొమ్మలా ఊగనారంభించాడు. రాంబాబుకి ఎంతో ఉత్సాహం కలిగింది. మిగిలిన ఇద్దరినీ అతి సునాయాసంగా పక్కకు బోల్తా కొట్టించి లేచి నిలబడబోయాడు. అంతలోనే ఆ 2 వ్యక్తులు మళ్ళీ అతని మీద పడాలనుకున్నారు. పైకెగిరి వారి గుండెల మీద బలంగా తన్నాడు రాంబాబు. వాళ్ళు వెల్లకిలా పడ్డారు. ఇంతలో మరొకడు లేచి అతని కడుపులో గుద్దాడు. అదే సమయంలో ఇంకొకడు బుర్రతో అతని ఛాతీకి ఢీ కొట్టాడు. ఒకేసారి తగిలిన ఆ దెబ్బలకు అతని శరీరం అదిరిపోయింది. జోగుతూ వెనక్కి పడిపోయాడు రాంబాబు. వెంటనే ఓ వ్యక్తి అతని మీద కూర్చోవడానికి ప్రయత్నించాడు. చటుక్కున పక్కకు తప్పుకున్నాడు రాంబాబు. తిరిగి అతని మీద కూర్చొని బలంగా గుద్దసాగాడు. క్రింద పడిన వ్యక్తి స్పృహ తప్పి పడిపోయాడు. అయినా గుద్దడం మానలేదు రాంబాబు. అదే సమయంలో 2 వ్యక్తులు అతని భుజాలు 2 పట్టుకున్నారు. అతన్ని పైకి లేపడానికి ప్రయత్నించనారంభించారు. అప్పటికే రాంబాబుకు పూర్తిగా పిచ్చెక్కిపోయింది. కోపంతో శరీరంలోని నరాలన్నీ పొంగిపోయాయి.
రక్తం తీవ్రంగా ప్రవహించసాగింది. పళ్ళు పటపటా కొరుకుతూ మదమెక్కిన ఏనుగులా ఘీంకరించాడు. భుజాలు విదిలించుకుని ఒక్కసారిగా పైకి లేచాడు. ఇద్దరి తలలు చంకల్లో ఇముడ్చుకుని గిర్రున తిప్పడం మొదలుపెట్టాడు. ఓ నిమిషం వరకు విడవకుండా అలా తిప్పుతూనే ఉన్నాడు. ఇంతలో అంతవరకు కింద పడి ఉన్న ఇద్దరు వ్యక్తులు స్పృహలోకి వచ్చారు. పరిస్థితిని అర్థం చేసుకుని రాంబాబు కాళ్ళు గట్టిగా పట్టుకున్నారు. చంకలోని వాళ్లను విడిచిపెట్టి క్రింద వాళ్లను పైకి లేవదీశాడు రాంబాబు. వెనక ముందు చూడకుండా తలతోనూ చేతులతోనూ వాళ్లను గుద్దడం మొదలుపెట్టాడు. ఉన్నట్లుండి ఇద్దరు వ్యక్తులు రెండు వైపుల నుండి అతని కడుపులో బలంగా పొడిచారు. షాక్ తగినట్లయింది రాంబాబుకు. గట్టిగా అరిచి పళ్ళు పటపటా కొరికాడు. పెదిమలు మడిచి ఛాతీ ముందుకు వంచాడు. వాళ్ల మీద పడి కాళ్ళు చేతులు విరగ్గొట్టాలనుకున్నాడు. కానీ అంతలోనే కడుపులో వికారం బయలుదేరింది. కళ్ళు తిరిగాయి. ఒళ్ళు జోగింది. స్పృహ తప్పి కుప్పలా పడిపోయాడు రాంబాబు. అతను కింద పడినా మళ్ళీ లేచి మీద పడతాడేమోనని భయపడిన నలుగురు వ్యక్తులు ఒగరుస్తూ నిలబడ్డారు. చాలాసేపటి వరకు అతను లేవకపోయేసరికి స్పృహ తప్పి పడిపోయాడని తెలుసుకుని, మిస్టర్ 155, ఇతన్ని ఇక్కడే జీవసమాధి చేద్దాం అన్నాడు వారిలో ఓ వ్యక్తి కోపంగా. జీవసమాధి కాదు, ముక్కలు ముక్కలుగా కోసి కప్పెట్టాలి, మరో వ్యక్తి కసిగా అన్నాడు. అంతవరకు నిశ్శబ్దంగా ఊరుకున్న 155 తాపీగా అన్నాడు, మీరు చెప్పిందంతా బాగానే ఉంది, కానీ ఏ విధమైన హాని చేయకుండా ఇతన్ని జాగ్రత్తగా తీసుకురమ్మని రాణి ఆజ్ఞాపించింది. ఇప్పటికే ఇతను అలసి సొమ్మసిల్లి పడిపోయాడు. 1-2 దెబ్బలు కూడా తగిలి ఉండొచ్చు. ఇలా ఎందుకు జరిగిందని రాణి అడిగితే ఏం సమాధానం చెప్పాలో ముందు ఆలోచించండి. అంతా మౌనం వహించారు. కొంతసేపు ఊరుకుని, కనుక ఇతన్ని ఏం చేయాలన్న విషయం రాణికే విడిచిపెట్టేద్దాం, ముందు ఇతన్ని కారులో పడుకోబెట్టండి అన్నాడు 155. కాళ్ళు విడిచేస్తా, కళ్ళు పొడిచేస్తా, పళ్ళు పీకేస్తాన్, జాగ్రత్త, నాతో పెట్టుకోకండి. పెద్ద పెద్ద కేడీలు, గూండాలు, రౌడీలే వంగి వంగి సలాములు చేశారు. మీరంతా ఎంత? చిటికన వేలుతో నలిపేస్తా, ప్రాణాలు పిండేస్తాన్. కళ్ళు మూసుకుని పళ్ళు కొరుకుతూ ఏదేదో కలవరిస్తున్నాడు రాంబాబు. పక్కనే నిలబడి కొంతసేపు అతని పరిస్థితి చూసింది చండిరాణి. అతని శరీరం స్వాధీనంలో లేదు. స్పృహ తప్పి ఉన్నాడు. సుషుప్తావస్థలో పళ్ళు నూరుతున్నాడు. కోపోద్రేకాలతో కలవరిస్తున్నాడు. మంచాన్ని గుద్దుతున్నాడు. పరుపు పీకేస్తున్నాడు. మిస్టర్ రాంబాబు పిలిచింది రాణి. కానీ అతను స్పృహలోకి రాలేదు. కలవరిస్తూనే ఉన్నాడు. గది తలుపు తీసింది ఆమె. సరోజిని పిలిచింది. పక్క గదిలోంచి ఓ యువతి గబగబా వచ్చింది. ఆమెకి 25 సంవత్సరాలుంటాయి. ఆమె వేషం చాలా విచిత్రంగా ఉంది. తల మడిచి కట్టింది. శాటిన్ చీర మీద నెహ్రూ జాకెట్ తొడుక్కుంది. కళ్లకు కీమౌంట్ కళ్ళజోడు, కాళ్లకు ఎత్తుమడమల బూట్సు వేసుకుంది. సరు, ఇతను బాగా అలసిపోయాడు, రాంబాబు కేసు చూపిస్తూ చెప్పింది రాణి. ఎవరితనో మధ్యలోనే అడిగింది సరోజిని. ఎవరని చెప్పను, ఒక విధంగా ఇతను మనకు పరమ విరోధి, మరో విధంగా చాలా దగ్గర బంధువు. అంటే ఇతను మన శత్రువు, మిత్రుడు, బంధువు కూడాను. ఏమైంది అలా కలవరిస్తున్నాడే? ఇతను మహాకోపిష్టి. అనవసరంగా నలుగురితో కుస్తీ పట్టాడు. ఒళ్ళు హూనం చేసి విడిచిపెట్టారు వాళ్ళు. స్పృహ తప్పింది. మగతలో కలవరిస్తున్నాడు. కాసేపు విశ్రాంతి తీసుకొనివ్వండి. అలా కాదు, వెంటనే ఇతన్ని స్పృహలోకి తీసుకురావాలి. వెంటనే సరోజిని 2 గదులు దాటి 3వ గదిలోకి వెళ్ళింది. అది పెద్ద ల్యాబొరేటరీ. ఎదురుగా 4 బీరువాల నిండా పెద్ద పెద్ద సీసాలున్నాయి. వాటిలో రకరకాల ద్రవాలున్నాయి. ఓ బీరువా తెరిచింది సరోజిని. కొద్దిగా దూది తీసుకొని ఓ సీసాలోని ద్రవాన్ని కొంచెం పోసింది. మరో సీసాలోని పౌడర్లో ఆ దూదిని ఓ మారు అద్దింది. దానిని పట్టుకుని రాణి దగ్గరకు వచ్చి, ఇది ముక్కు దగ్గర పెట్టండి, ఓ నిమిషంలో తెలివి వస్తుంది అంది. ఆ దూది తీసుకుని, సరే నువ్వెళ్ళు అంది రాణి. సరోజిని వెళ్ళిపోయింది. గదిలోకెళ్ళి తలుపులు చేరవేసింది రాణి. పిచ్చివానిలా ఇంకా కలవరిస్తూనే ఉన్నాడు రాంబాబు. అతని దగ్గరికెళ్ళి దూది ముక్కు దగ్గర పెట్టింది రాణి. వాచి కేసు చూస్తూ ఓ నిమిషం నిలబడింది. తర్వాత దూది తీసి పక్కన పడేసింది. మిస్టర్ రాంబాబు అని పిలిచింది. అతనికి కొద్దిగా స్పృహ వచ్చింది. చంపేస్తాన్, రక్తం తాగేస్తా అంటూ కళ్ళు తెరిచాడు. ఎదురుగా ఎవరూ కనిపించలేదు. కళ్ళు చింత నిప్పుల్లా చేసుకుని, ఎక్కడున్నారా పిరికి పందల్లారా, రండి. మిస్టర్ రామ్, ఏమిటి అలా కలవరిస్తున్నారు? తలవైపు నుంచి నెమ్మదిగా అంది రాణి. రాంబాబు తిరిగి చూశాడు.
రాణి కనిపించేసరికి తోక తొక్కిన తాచులా మంచం మీద నుంచి లేచాడు. చండీ అంటూ కిందకు దుమికాడు. అతని ముఖంలో రౌద్రం ప్రళయ నృత్యం చేయసాగింది. కళ్ళు ఎర్రగా తయారయ్యాయి. శరీరమంతా కోపోద్రేకాలతో ఊగిపోతోంది. చండీ, మంచి మూడ్లో కనిపించావు. దేశంలో ఇంత కోలాహలాన్ని లేవదీసిన నీ వంటి స్త్రీని క్షమించకూడదు. ఇంతకాలం ఆడదానివని ఊరుకున్నాను. ఈ రోజున నాకు ఆడ మగ విచక్షణ లేదు. నీ ఎముకలు విరిచేటంత వరకు నా ఆవేశం తగ్గదు అని ఆమె మీదకు ఉరకబోయాడు. కంగారు పడింది రాణి. వెంటనే రివాల్వర్ తీసి, రామ్, ఆవేశపడకండి. మిమ్మల్ని చంపడం నాకిష్టం లేదు. మాట్లాడకుండా మంచం మీద పడుకోండి అంది. చండీ, దిశలు దద్దరిల్లేట్లు గద్దించాడు. అతని రౌద్ర రూపాన్ని చూసి జీవితంలో మొదటిసారిగా భయపడింది రాణి. తలుపు తీసుకుని బయటకు వెళ్ళిపోదాం అనుకుంది. రాంబాబు గుమ్మం దగ్గర అడ్డంగా నిలబడ్డాడు. రామ్, మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళి మంచం మీద పడుకోండి అంది ఆమె. నీ అంతు చూసే వరకు నాకు నిద్ర పట్టదు. రాంబాబు పిచ్చిగా అరిచాడు. ట్రిగ్గర్ నొక్కబోయి చటుక్కున ఆగిపోయింది రాణి. కానీ కాల్చు, నువ్వో నేనో ఈ గదిలో సమాధి కావాల్సిందే అంటూ 2 అడుగులు ముందుకు వేశాడు. ఆగండి. ఆగలేదు రాంబాబు. మరో అడుగు వేశాడు. అతని కళ్ళల్లో క్రోధం, ముఖంలో రౌద్రం, శరీరంలో ఉద్రేకం చరమస్థాయిని చేరుకున్నాయి. ఆమెను పట్టుకుని గొంతు నులమాలనే ఉద్దేశంతో 2 చేతులు ముందుకు చాపాడు. చేతివేళ్లు వంకర్లు తిరిగి పులిగోళ్లకు మల్లే బిగుసుకుపోయాయి. పరిస్థితి పూర్తిగా విషమించినట్లు అర్థం చేసుకుంది రాణి. 2 అడుగులు వెనక్కి వేసి రివాల్వర్ అతనికి గురిపెట్టింది. ధన్మంటూ రివాల్వర్లోంచి గుండు బయటకు వచ్చింది. చటుక్కున పక్కకు తప్పుకున్నాడు రాంబాబు. ఒకటైంది, 2వది కానీ అన్నాడు. మళ్ళీ కాల్చింది ఆమె. చెంగున పైకెగిరాడు రాంబాబు. 3వ గుండు విడిచింది ఆమె. భూమి మీద బోర్లా పడుకున్నాడు అతను. 4, 5, 6 అన్ని గుళ్లను తప్పించుకొని రాణి మీద కురికి చెయ్యి పట్టుకున్నాడు రాంబాబు. అతని భయంకర రూపాన్ని చూసి కెవ్వున అరిచింది ఆమె. మరుక్షణంలోనే భల్లున తెరుచుకున్నాయి తలుపులు. చేత్తో రివాల్వర్ పట్టుకుని గుమ్మం దగ్గర నిలబడింది సరోజిని. మిస్టర్, రాణిని విడిచిపెట్టు అంది. రాంబాబు వినిపించుకోలేదు. రివాల్వర్ గోడకు గురిపెట్టి ఓ మారు కాల్చింది సరోజిని. అయినా అతను చలించలేదు. వెంటనే ఆమె ఎడమ చేతిలోనున్న చిన్న గొట్టాన్ని పెదవుల మధ్య పెట్టుకుని ఊదింది. అందులోంచి ఓ సూది వెళ్ళి రాంబాబు చేతికి గుచ్చుకుంది. ఓ నిమిషం వరకు కదలకుండా అలాగే నిలబడిపోయాడు రాంబాబు. అప్పటికప్పుడే శరీరం అంతా చెమట పోసింది. తర్వాత రెప్పలు తటపటాయించి రాణిని విడిచిపెట్టి గుమ్మం వైపు పరిగెత్తాడు. సరోజినిని పక్కకు తోసి గదిలోంచి బయటకు దుమికాడు. వెళ్ళిపోతున్నాడు అంది సరోజిని కంగారుగా. వెళ్ళని, అతన్ని ఆపడం సాధ్యం కాదు అంది రాణి. ఇంతకు ఎవరతను? భగవాన్ గారి అసిస్టెంట్ రాంబాబు. ఇతనేనా టెమండ్రస్ డేంజరస్ స్టీల్ మ్యాన్ రాంబాబు? ఆశ్చర్యంగానూ భయంగానూ రెట్టించి గుండెలు అదుముకుంది సరోజిని. కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.